నేను ఇది పర్టిక్యులర్గా పెళ్ళైన అమ్మాయిలకి చెప్తున్నాను. మీ హస్బెండ్తో ఏమన్నా గొడవలుంటే తనతోనే సరిచేసుకోండి, తనతో మాట్లాడండి. నీ వల్ల ఈ తప్పు జరిగింది, నీ వల్ల నేను బాధపడుతున్నానని. కొట్టైనా తిట్టైనా తన దగ్గరే ఉండి మార్చుకోండి. అమలక్కలు ఉంటారు పక్కన వాళ్ళు, నువ్వు వెళ్ళిపోతే వాడు మారతాడు, వాడికి బుద్ధి వస్తుందని చెప్తారు. కానీ నిజానికి రాదు. ఎందుకో తెలుసా? ఇదే అమ్మలక్కలు వెళ్ళి మీ హస్బెండ్కి చెప్తారు, చూసావా నువ్వంటే లెక్క లేకుండా వెళ్ళిపోయిందని. నీకు చెప్పాల్సింది నీకు చెప్తారు, ఆయనకి చెప్పాల్సింది ఆయనకి చెప్తారు. నువ్వు వాళ్ళ మాటలని వెళ్ళిపోయావనుకో, మధ్యలోకి కొంతమంది ఉంటారు రెడీగా, ఎప్పుడెప్పుడు ఎవడు దొరుకుతాడా వాడిని తెచ్చుకుందాం అనే ఫీలింగ్లో ఉంటారనమాట. ఇది నేను ఎందుకు చెప్తున్నానంటే మా అక్క లైఫ్లో కూడా సేమ్ ఇలాగే జరిగిందబ్బా. వాళ్ళిద్దరూ ఏదో భార్యాభర్తలు చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల విడిపోతే సరే కలుస్తున్నారు అనుకునే సిచ్యువేషన్లో మధ్యలో ఒక అమ్మాయి వచ్చి దూరేసింది. పైగా దరిద్రం ఏంటంటే బ్రదర్ అని పిలిచి మరీ వచ్చిందనమాట. భార్య భర్తల మధ్య గొడవ ఉంటే నువ్వు మధ్యలో వచ్చి దూరేసి ఇప్పుడు మా అక్క బావ విడిపోయారు ఆ అమ్మాయి వల్ల. ఇప్పుడు ఆ అమ్మాయి వైఫ్ అట. పెళ్ళి కాకుండానే వైఫ్ ఎలా అవుతారు? రాంగ్ కదా. అందుకే మన శాస్త్రాల్లో ఇతిహాసాల్లో కూడా అంటూ ఉంటారు, ఆడదానికి ఆడదే శత్రువు అని. బయట ఎక్కడో లేరబ్బా మన శత్రువులు, ఇక్కడే ఉన్నారు.